ప్లీజ్ అర్థం చేసుకోండి. పక్కన ఆలేరు టైగర్ బీర్లైనకు స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా వాటర్ ఫిల్టర్ కూడా ఈ తండకి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా బండలంలో ఇక్కడ చదువుకున్న విద్యార్థులు చాలా మంది ఉన్నారు సార్. అయితే ప్రాబ్లం ఏంటంటే ఉద్యోగం చేయాలంటే సిటీకి వెళ్ళాల్సిన అవసరం వస్తుంది. అదే కాకుండా మన గ్రామంలో నైపుణ్య ఉత్పత్తిలాగా లేకపోతే ఏదైనా వృద్ధులకి చేయుతనిచ్చేటట్టు ఏదైనా పని ప్రోగ్రామ్ లాగా కండక్ట్ చేసి లేకపోతే వాళ్ళకి దగ్గర ఒక 10 లక్షల ట్రైన్ అక్కడైతుంది, 15 లక్షలు ఇక్కడ ఉందన్నా. నాకు పని కావాలన్నా ఇదే ఆల్రెడీ పని చేయరు వాళ్ళు అంటలేరు. జై సేవలాల్. మా చెల్లెళ్ళు 9 రోజులు ఉపవాసాలుండి నిష్ఠతోటి ఆ నారు పెంచిన దాన్ని బట్టి నిష్ఠ కనిపిస్తుంది మనకు. అంటే ఎంత నారు మంచిగా వస్తే అంత మంచిగా పూజ చేసినట్టు. అవునా కాదా? అవునా కాదా? అంటే మన గ్రామం కూడా అంత మంచిగా అభివృద్ధి చెందుతున్నట్టు. బొమ్మలరావు మండలం నాయకుని తండ మీ అందరికీ రామ్ రామ్ తెలియజేస్తూ, ఈ తండ నేను ఎమ్మెల్యే కాకుందుకే మా బిడ్డ మా కొడుకు అని చెప్పి ఆ రోజు ఇక్కడ వాటర్ ప్లాంట్ ఓపెన్ చేసినప్పుడు ఇదే తీరుగా ఇలా ఎమ్మెల్యేని వచ్చినా ఆ రోజు ఎమ్మెల్యే కాకుండా మీ బిడ్డకు వస్తే ఆదరించి ఎలక్షన్లో మంచి మెజార్టీ ఇచ్చినటువంటి గ్రామం ఈ నాయకుని తండ. ఈ తండాను ఎప్పుడు నేను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా అని చెప్పి మీకు మాట ఇస్తున్నా. గత 10 ఏళ్లుగా ధనిక రాష్ట్రంలో హెచ్ఎండి నుంచి ఒక్క రూపాయి రాలే. మీ బిడ్డ ఈ ప్రజాపాలన ద్వారా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్నను ఒప్పించి ఇప్పటికీ 70 కోట్లు శాంక్షన్ చేయించిన మీ ఊరికి 42 కోట్లు హెచ్ఎండి నిధులు 42 లక్షలు మీ గ్రామానికి రావడం జరిగింది. ఈ 2వ సంవత్సరం కూడా తమ్ముడు సర్పంచ్ గారు కోరినట్టుగా, ఉప సర్పంచ్ గారు, గౌరవ వార్డు సభ్యులు కోరినట్టుగా ఈ తండాకు డ్రైనేజీ, సీసీ రోడ్లు సంపూర్తిగా ఇస్తానని మాటిస్తా ఉన్నా. ఈ ప్రజాపాలన ద్వారా వచ్చే నెలలో కూడా ఈ గ్రామంలో ఎంతమంది అర్హులు ఉంటే అంతమందికి పెన్షన్లు కూడా ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా. అదే కాకుండా మీకు ఇక్కడ ₹1 కోటి రోడ్డు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. మీరు ఒక్కటే చూడండి, గత 10 ఏళ్ల పాలనకు ఈ 2.5 సంవత్సరాల పాలనకు తేడా వచ్చిందా రాదా? ఈకు 8 ఇండ్లు శాంక్షన్ చేస్తే 5 కట్టిర్రు. ఈసారి 10 ఇండ్లు ఈ నాయకుని తండా ఇస్తానని మాటిస్తున్నా. రోడ్లే కాదు, వారం రోజులలో నిన్ననే మన మండల పార్టీ అధ్యక్షుడు, మన నాయకుడు శ్రీరామ్ నాయకు, ఇక్కడి ముఖ్య నాయకులంతా కూడా డిపోతానికి పోయి మేనేజర్తో మాట్లాడి ఈ 2-3 రోజులనే ఆర్టీసీ బస్సు కూడా ఈ నాయకుని తండ కేపిస్తా. మీరు గత 10 ఏళ్లుగా ధనిక రాష్ట్రంలో వడపత్తి నుంచి చీకటి మామిడి వరకు రోడ్డు లేకుండే. మరి మీ బిడ్డ బీర్లైలే గెలిచినాక రోడ్డు శాంక్షన్ అయింది. ఇవాళ రోడ్డు పోసుకుంటున్నాం. రోడ్డుతో పాటు బస్సు కూడా తెచ్చే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్తా ఉన్నా. నిజంగా ఇది చాలా మంచి సాంప్రదాయమైనటువంటి మా చెల్లెళ్ళు 9 రోజులు అక్కడ ఆ మంచం మీద పోసి నీళ్లు పోసి సాధినటువంటి నారును ఈరోజు నిమజ్జనం చేసే సమయము. మరి అంటే కొంతమంది బతుకమ్మలు
కొంతమంది బోనాలు మన గిరిజన సాంప్రదాయం, మన సేవలాలకు ఇష్టమైనటువంటి తీజ్ పండుగ. ముఖ్యంగా మా చెల్లెళ్ళు ఆట పాటలతోటి అంగరంగ వైభవంగా, నిజంగా మీ ప్రేమ ఆప్యాయత చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది. అందుకే మీరు చూడండి, నాయకులు పెద్ద పెద్దోళ్ళు హోలీ ఆడినా ఏ పండగ చేసినా వాళ్ళు ఫామ్ హౌస్లలోనో లేకపోతే పట్టణంలో చేసుకుంటారు. నేను ప్రతి హోలీ మా గిరిజన తండాలు, మా అక్క చెల్లెళ్ళు, మా అన్నదమ్ముల మధ్య హోలీ చేసుకుంటా. అవునా కాదా? మొన్న ఏ తండ చేసినా మనం హోలీ? గోవింద్ తండ. ఈసారి తమ్ముడు యువకుడు సర్పంచ్ మంచి గట్టి ఉన్నాడు, పైసలు కూడా మావంతాను మస్తున్నట్టున్నాయి. లైటింగ్ అరేంజ్ చేసిండు, డీజే అరేంజ్ చేసిండు, అక్కడి నుంచి ఘనంగా స్వాగతం పలికిండు. కాబట్టి ఈ సంవత్సరం అందరితోటి హోలీ ఇక్కడనే జరుపుకుందామని చెప్పి మీకు మాట ఇస్తా ఉన్నా. ఆ రోజు మా అక్క చెల్లెలకు అందరికీ బహుమతులు కూడా ఇస్తా. మా అక్క అంటుంది ఇవాళ ఖుషి మీద మీ రూపాయలు ఇవ్వాలంటుంది. లక్ష ఏంది, ఈ గ్రామానికి లక్షలు కాదు కోట్లు ఇస్తా. ఎందుకంటే ఆ రోజు ఎమ్మెల్యే కానప్పుడే మీకు మంచినీళ్ళ ఫిల్టర్ ఇచ్చిన మాట వాస్తవా కాదా? ఈ ఫిల్టర్ కాడ మన సాంప్రదాయ దుస్తులు, అంటే మా అమ్మ అడుగుతున్నా కాడ సాంప్రదాయ దుస్తులు ఆ వేసుకొని ఆ ఫోటో దిగితే రాష్ట్రం మొత్తం ఇదే ఫోటో వాడుకున్నారు. నాయకుని తండే ఫోటో వాడుకున్నారు. ఏడ ప్రోగ్రాం అయినా ఈ నాయకుని తండ అంటే మన గిరిజన బిడ్డల సాంప్రదాయం, మన తాత ముత్తాతల నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయాన్ని, ఇంకా మన ఆచారాల్ని, మన సాంప్రదాయాన్ని కాపాడుతున్నటువంటి మీకు నిజంగా ధన్యవాదాలు తెలియాలి. ఎప్పుడైనా మన సంస్కృతి, మన సాంప్రదాయం, మన పెద్దలు ఇచ్చినటువంటి వారసత్వ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత రాబోయే తరాలది. ఇప్పుడు చిన్నపిల్లలు కూడా ఫోన్లల్లో మొత్తం వాట్సాప్లలో ఉన్నారు. అయినా మన సాంప్రదాయ నృత్యం మీతోటి ఆడి పాడినంత సేపు నిజంగా నాకు చాలా ఎనర్జీ వచ్చింది. మా సొంత చెల్లెలు, మా అక్కలు, మా అమ్మలతోటి ఆడుకున్నంత తృప్తి. నేను అందుకే ఎమ్మెల్యే కాకముందు కూడా తండాలలో పల్లె నిద్ర చేసేది. గంట సేపు మా పెద్దమ్మలు, మా చిన్నమ్మలు, మా అక్కలు, చెల్లెలతోటి ఆ సేవలాల పాటలు, నిజంగా గిరిజన పాటలతోటి మీరు డ్యాన్స్ చేయకముందుకే నాకు డ్యాన్స్ చేయాలనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్యే అయినా కాబట్టి జర ఎగురొస్తలేదు. అవునా కదా? మంచిగా చేసిందా? మీకంటే ఎక్కువ వేస్తా కానీ సంధిస్తలేరు నాకు. మా అక్క జిల్లల కంటే ఎక్కువ స్టెప్ వేస్తా. గంట సేపు యాస్ట లేకుండా కూడా స్టెప్ వేస్తా. కానీ మీద పడుతున్నారు ఫోటోలు. నేను మందిన మీ కొడుకుని, మీ బిడ్డను, మీ తమ్మిని. అందుకే చెప్తున్నమ్మా, నాయకుడు అంటూ ప్రజలలో ఉండాలి. మీరు ఓట్లేస్తే నాయకుడైనా, మీరందరూ ఒక్కొక్క ఓటేస్తే ఎమ్మెల్యేనా కాదా? మరి ఎమ్మెల్యే అయినప్పుడు మీ బిడ్డగా మీతోటి పండగ చేసుకోవాలి. అవునా కాదా? గతంలో గెలిచిన వాళ్ళు ఏమో వచ్చేదా మీ తండకు? ఎప్పుడన్నా మాజీ ఎమ్మెల్యేలు, మాజీ వాళ్ళు వచ్చిరా ఎప్పుడన్నా? ఏగా తీసి పండుగ పోతామే, తీసి పండుగ పోతే చిన్నగా అవుతామంటారు. చిన్నలతోటి మరి పెద్దగా అయినా ఓట్లేసేది ఎమ్మెల్యే అయినా. మళ్ళీ మీరు ఓట్లేస్తేనే మళ్ళీ ఎమ్మెల్యే అవుతాం కాదా? మీరు అంత వేస్తేనే సర్పంచ్ తమ్ముడు సర్పంచ్ కదా. మీరు ఓట్లు అయిపోతే సర్పంచ్ అంటే ఒప్పుకోవడం అయింది. యువకులు చదువుకున్న పట్నం పోతున్నా అంటారు. కాబట్టి తప్పకుండా ఏదన్నా చిన్న మినీ ఇండస్ట్రీ ఏదన్నా ఇక్కడ కంపల్సరిగా ప్రభుత్వంతో ఒప్పించి చేస్తా అని చెప్పి మీ మాటిస్తూ, మా అన్నొక్కసారి మా నాయకుని తండ, మా అమ్మలకు, అక్క చెల్లెళ్లకు, తమ్ములకు రామ్ రామ్. జై